అలాంటి పరిస్థితుల్లో కొంతమంది మారిపోయిన వాళ్ళు మాకు కనపడతా ఉన్నారు. మారకోకుండా మాతోనే ఉండి మమ్మల్ని మోసం చేసిన వారిని చూసినప్పుడు మరింతగా రాజకీయాల్లో బాధ కలుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తాం. శభాష్, వెళ్ళిపోండి, ఇప్పుడైనా మాకేం అభ్యంతరం లేదు. ఆ నలుగురు మేము మనవి చేస్తున్నాం, అంతరాత్మ ప్రబోధం చేసుకోండి. ఇప్పటికైనా ఎస్, మేము వైసీపీ తరపున గెలిచాం, ఏదైనా మేము ఉంటాం, 600 అయినా 106 అయినా, పడవ మునిగిపోయినా పడవ మునిగిపోకపోయినా మేము ఉంటాం అంటారా? ఉండండి. లేదు కండవాలేసి వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి. క్లారిటీ ఉండాలి అనేది నా భావన. వాళ్ళు చూస్తున్నాం, మనం మొన్న ఏదో ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్తున్నారు, అయిపోయింది టైం వచ్చేసిన దగ్గరికి అని. వస్తే పెట్టండి, వీఆర్ ఫైటింగ్ ఇట్. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు, జిల్లా పరిషత్తులు, మండలాలు దౌర్జన్యాలు చేసి, అన్యాయాలు చేసి, కొట్టి కైవసం చేసుకున్నారు. ఏం పాము తిన్నారయ్యా? మళ్ళీ 23 పడిపోయారు మీరు. ఇవాళ 5 సంవత్సరాలకు గాను గెలిచినటువంటి మేయర్ని మీరు దించాలనుకుంటే అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చో కానీ, మేయర్ కౌన్సిలర్గా, కార్పొరేటర్గా ఎన్నిసార్లు గెలిచావా? 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, దాన్ని తీయగలరా మీరు? నేను మనవి చేస్తున్నా, ఏం పావుకు తింటారంటున్నా. వీటన్నిటికీ కూడా లెక్కల గట్టి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఒకరోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీ కేవలం 11 సీట్లు గెలుచుకున్నటువంటి కూటమి ఇవాళ గుంటూరు మేయర్ని, డిప్యూటీ మేయర్ని, కార్పొరేటర్ని వశం చేసుకొని మింగాలనే రాక్షసత్వాన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇంకా చిత్రం, తిరుపతిలో వాళ్ళు గెలిచింది ఒకటే, 49 కార్పొరేటర్లు అయితే ఒకే ఒక కార్పొరేటర్ గెలిచాడు తిరుపతిలో. ఇవాళ మొత్తం వాళ్ళే కైవసం చేసుకుంటాం అంటున్నారు. కిడ్నాపులు చేశారు, కొట్టారు, దౌర్జన్యానికి పాల్పడ్డారు, డబ్బులు పంచారు. ఇన్ని అంటే ఏంటి? అధికారం మదం. అధికారం మదం ఉంది. మేము ఏ స్థానిక సంస్థని బ్రతకనివ్వము. గెలిచిన వాళ్ళందరినీ కూడా వైసీపీ అంటే దించేస్తాం, లేదు మా పార్టీలోకి వస్తే రక్షిస్తాం. ఇదే కదా నేను మనవి చేస్తున్నా. మా డిప్యూటీ మేయర్, మా మేయర్ మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగేటటువంటి వ్యక్తులు కాదు. మీకున్న మార్గం ఏంటి? ఇంకా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి పెట్టండి, చూస్తామని మనవి చేస్తున్నా. ప్రజలు గమనిస్తారని మనవి చేస్తున్నా. ప్రలోభాలు పెట్టి ఏదో ఒక విధంగా దించాలని మీరు చేసేటటువంటి ప్రయత్నాలను ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా మనవి చేస్తున్నా. వీ డోంట్ కేర్ దాట్. అయితే మేము బాధపడుతున్నట్టు ఏంటంటే, మాలో ఉండి మమ్మల్ని మోసం చేసే వాళ్ళ గురించి బాధపడుతున్నాం. అది పోతే పోయారు, కండవాలు వేసుకుని పోయారు, డబ్బులు తీసుకుని పోయారు, నాకు తెలుసు ఎవరెవరు పోయారు, అంతా లిస్ట్ ఉంది. ఈ నలుగురు మాతో పాటు వచ్చి అటు ఓటేశారు కదా, అది కూడా మేయర్ గారికి తెలిసిపోద్ది.